ఓం శాంతి. 37 मुरली. मीठे बच्चे, तुम्हें रूहानी पंडा बन सभी धर्म वालों को శాంతిధామ్ సుఖధామ్ का रास्ता बताना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండగ అయి అన్ని ధర్మాల వారికి శాంతిధామము సుఖధామ యొక్క దారిని చూపించాలి. తుమ్హో సచ్చే పండే, మీరు సత్యమైన పండాలు అంటే దారి చూపించేవారు, యాత్ర చేయించేవారిని పండా అని అంటారు. అయితే ఏ దారి? ఆత్మలకి దారి చూపించేవాళ్ళు. అందుకని ఏమంటారు అంటే ఆత్మిక పండా, రుహానీ పండా అంటారు. అయితే యాత్ర చేయించడం, దారి చూపించడం ఒక్క హిందూ ధర్మం వాళ్ళకి లేకపోతే దేవతా ధర్మం వాళ్ళకి కాదు, అందరికీ చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంటికి వెళ్ళాలి కాబట్టి మీరు సత్యమైన ఆత్మిక పండాలు ఉన్నారు. కాబట్టి అన్ని మతాల వారికి, అన్ని ధర్మాల వారికి శాంతిధామము సుఖధామము దారిని చూపించాలి. సత్యమైన పండ. ప్రశ్న, బాప్ की याद से किन बच्चों को पूरा बल प्राप्त होता है? బాబా జ్ఞాపకంతో ఏ పిల్లలకు పూర్తి బలం అనేది లభిస్తుంది అని అన్నారు. ఆన్సర్, जो याद के साथ साथ बाप से पूरा ऑनेस्ट रहते हैं, कुछ भी छिपाते नहीं है. ఎవరైతే యోగం చేయడంతో పాటుగా బాబాతో నిజాయితీగా ఉంటారో, అన్నీ బాబాకు చెప్తూ ఉంటారో, ఏది కూడా దాచిపెట్టకుండా ఉంటారో, సత్యమైన బాబాతో సత్యంగా ఉంటారో, ఎలాంటి పాపకర్మ చేయకుండా ఉంటారో వారికి యోగంతో బలం కూడా లభిస్తుంది. యోగ బలం అనేది వారికి ప్రాప్తిస్తుంది. కొంతమంది పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ అంటారు బాబా క్షమించండి అని. బాబా అంటారు పొరపాట్లు చేస్తూ ఊరికే క్షమించండి అన్నంత మాత్రాన ఆ పాపం అనేది తొలగిపోదు. ఎందుకంటే ఒక కర్మ చేశారు అంటే దానికి లెక్క తయారవుతుంది. కాబట్టి యోగ బలంతో దాన్ని సమాప్తం చేసుకోవాలి. పాట, హమారే తీర్థ న్యారే హే, మా తీర్థస్థానము అతీతమైనటువంటిది అని చెప్పారు. ఓం శాంతి. बच्चों ने यह गीत सुना, పిల్లలు పాట విన్నారు కదా, జ్ఞానం యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మరి దాని యొక్క అర్థం కూడా తెలుస్తున్నది కదా అని బాబా అంటారు. మా తీర్థస్థానం అతీతమైనది అని. ऐसे ऐसे गीत निकल फिर एक एक से अर्थ कराना चाहिए. ఇలాంటి పాటలు మంచి మంచివి ఏవైతే జ్ఞానం యొక్క అర్థం ఉంటుందో వాటిని కూడా ఉదాహరణ తీసుకుంటూ అర్థం అనేది చెప్తూ జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తూ ఉండాలి అని చెప్పి. गीतों को भी करेक्ट किया जाता है. बाबा ने समझाया, कई ऐसे अच्छे गीत है जो कभी कोई फिक्रात में बैठा हो तो यह गीत खुशी में लाने में बहुत मदद करेंगे. ఇంకా పాటల్ని కూడా బాబా కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవైతే ఇంకా బయట పాటలు, ఇప్పుడైతే అన్ని బాబా పాటలు కూడా ఉన్నాయన్నమాట. బాబా అంటున్నారు అట్లా ఇట్లా కొంచెం మూడ్ ఆఫ్ అయ్యి కూర్చుంటారు కొంతమంది ఒకసారి, లేకపోతే ఏదైనా చింతన పెట్టుకుంటారు. అప్పుడు పాటలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మనసు ఏమవుతుంది, సంతోషంలోకి రావడానికి సహాయపడుతూ ఉంటుంది అంటున్నారు. అందుకనే ఇవి చాలా ఉపయోగపడేటువంటివి అంటే. గీత్ తున్నేసే జట్ స్మృతి ఆ జాయిగి. పాట విన్నారనుకోండి, జ్ఞానం అంతా ఒకసారి బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పాటల్లో కూడా జ్ఞానం అనేది ఉన్నది కదా. तुम बच्चे जानते हो बरोबर हम इस धरती के लक्की स्टार्स है. మేము ఈ భూమి పైన ఉన్న లక్కీ స్టార్స్. हमारे तीर्थ భక్తి మార్గ వాలం సే బిల్కుల్ న్యారే హై. మా తీర్థయాత్ర ఏంటిది? భక్తి మార్గంలో వాళ్ళు చేసే తీర్థయాత్ర కాదు, మాది వేరే అన్నమాట. అంటే పరంధామము, మధుబన్ అనేటువంటివే కేవలం ఇవే మన యొక్క తీర్థయాత్రలు అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు మీ తీర్థం అనేటువంటిది ఎంతో అతీతమైనటువంటిది అని. తో యహ తుమ్ హో పాండవ సేన,
उन तीर्थों पर होती है पंडों की सेना। हर एक గ్రూప్ का अलग अलग పండా होता है। అక్కడ తీర్థస్థానాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా పండాలు అని అంటూ ఉంటారు. వాళ్ళు కూడా బోలెడు మంది ఉంటారనమాట. అయితే బాబా అంటారు, మీరేమో పాండవ సైన్యం, వాళ్ళు పండాలు ఉంటారు, వాళ్ళు కూడా ఒక సైన్యంలాగా ఉంటారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారు కదా. उनके पास चोपड़े होते हैं, पूछते हैं कि स्कूल के हो, हर एक अपने कुल वालों को ही लेंगे, कितने पंडे लेकर जाते हैं, तुम भी रूहानी पंडे हो। వాళ్ళల్లో కూడా తెగలు ఉంటూ ఉంటాయి. మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట, మీరు ఏ తెగ అని అడుగుతూ ఉంటారనమాట. ఎవరి తెగల వాళ్ళు ఆ తెగల వాళ్ళని ఇదివరకు రోజుల్లో తీసుకెళ్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. బాబా అంటున్నారు, ఈ విధంగా కూడా ఉంటుంది కదా. ఒక్కొక్క దాంట్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు, ఒక్కొక్క తెగ వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకెళ్తూ ఉంటారు. కానీ మీరు అలాంటి పండాలు కాదు, మీరు రుహానీ పండాలు. మీరు ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ దారి చూపించాలి. మీరు పాండవ సైన్యం కదా. पांडवों की राजधानी नहीं है, पांडव पंडे को कहा जाता, बाप भी बेहद का पंडा है। ఇప్పుడు మీకు రాజధాని అనేది లేదు కదా అంటున్నారు బాబా. పాండవులైన మీకు రాజధాని అనేది లేదు అంటున్నారు. ఎంతమంది పండాలు ఉన్నారు. రాజధాని అనేటువంటిది ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉన్నది మీకోసము. उनके पास भी चौपड़े पूछते कि स्कूल के तो एक अपने कुल वालों को पंडा लेकर जाते, तुम भी रूहानी पंडे, तुम्हारा नाम है पांडव सेना। पंडे को कहा जाता बेहद का पंडा, గైడ్ కో పండా కహెంగే. అక్కడ గైడ్ని పండా అంటారు, మీరేమో బేహద్ పండాలు ఉన్నారు. పండే లే జాతే తీర్థం పర్, పుజారీ లోగ్ జాంతే హై యా పండే యాత్రియోం కో లే ఆయే హై. పూజారులకు కూడా తెలిసిపోతుంది వీరు పండాలు, వీళ్ళు యాత్రికుల్ని తీసుకొచ్చారు అని. జ్ఞానమార్గపు పండాలు మీరు. వేరే వేరే చోట్లకు యాత్రలు చేయించే విషయం లేదు ఇక్కడ. ఇక్కడ పరంధామానికి మీరు యాత్ర అనేది చేస్తారు, అందరికీ కూడా అదే దారి అనేది చూపిస్తారు. ఈ యాత్ర ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు ఎవరికైనా దారి చూపించారు, సతోప్రధానంగా అవ్వాలని లక్ష్యం ఇచ్చారనుకోండి, వారు కూడా రోజు యాత్ర చేస్తున్నారనుకోండి, మరి దారి చూపించిన పండాలు మీరు అవుతూ ఉంటారు. అందుకని ఒకరికొకరు దారి చూపించుకోవాలి, మన్మనాభవగా కావాలి. తుమ్హారే మే భీ బహుత్ హోంగే జిన్హోనే తీర్థ కియే హోంగే. మీలో కూడా చాలామంది పిల్లలు తీర్థస్థానాలు తిరిగిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా. గుర్తొస్తూ ఉంటుంది కదా, మేము ఆ యాత్రకు వెళ్ళాం, ఈ యాత్రకు వెళ్ళాం అనుకుంటూ ఉంటారు. మేము బద్రీనాథ్ వెళ్ళాం, అమర్నాథ్ వెళ్ళాం, ఆ దేవుడి దగ్గర యాత్ర వెళ్ళాం అనుకుంటూ ఉంటారు. పండే లోగ్ భీ జాన్తే తుమ్ హో రూహానీ పండే, యా తుమ్ భూలో మత్కి హమ్ పురుషోత్తమ సంగమ యుగి. కానీ ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగీలు అయ్యారు. లౌకికంలో యాత్రలు చేసేవాళ్ళు కాదు, పురుషోత్తమ సంగమ యుగిగా అయ్యారు. తుమ్ ఏక్ కి హీ బాత్ బుద్ధి మే హై, హమ్ ముక్తి జీవన్ముక్తికే పండే హై. మేము ముక్తి జీవన్ముక్తిలో తీసుకొని వెళ్ళేటువంటి పండాలము. ऐसे नहीं स्वर्ग के कोई अलग पंडे हैं, मुक्ति के अलग हैं. స్వర్గానికి వేరే పండాలు, ముక్తిలోకి తీసుకెళ్లే పండాలు వేరు, అలా కాదు కదా. మీరే ముక్తి దారి చూపిస్తారు, జీవన్ముక్తి దారి కూడా మీరే చూపిస్తారు. మీకు నిశ్చయం ఉంది, మేము ముక్తిధామానికి వెళ్ళి అక్కడి నుండి కొత్త ప్రపంచంలోకి వస్తాము. నంబర్వార్ పురుషార్థం అనుసారంగా మీరు పండాలు. పండే భీ అనేక ప్రకారకే హోతే హే, తుమ్ ఫస్ట్ క్లాస్ పండే. అలాగే చాలా రకాలు ఉంటారు, మీరేమో ఫస్ట్ క్లాస్ అయిన పండాలు. అందరికీ పవిత్రత యొక్క దారిని చూపించేవారు, అందరిని మీరు పవిత్రంగా ఉండేటువంటి వారు. ఇప్పుడు మీ దృష్టి మారిపోయింది కదా, మీరు ఆత్మిక దృష్టిని కలిగి ఉన్నారు కదా. మీరు బాబా దగ్గర ప్రతిజ్ఞ చేశారు, మేము ఒక్క బాబాని జ్ఞాపకం చేస్తాము, ఒక బాబాని తప్ప ఇంకెవరిని జ్ఞాపకము చెయ్యము. బాబా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా వారీగా అవ్వడంతో నావా అనేది తీరానికి చేరుతుంది. భవిష్యత్తులో కూడా సుఖమే సుఖం అనేది ఉంటుంది. బాబా మమ్మల్ని సుఖం యొక్క సంబంధంలో తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖము. ఇక్కడ సుఖాలున్నా అవి కాకిరెట్ట సమానమైన సుఖాలు. మీరు చదువుకునేదే కొత్త ప్రపంచం కోసం, ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి క్రిందికి వస్తారు. ఇంటికైతే వెళ్ళాల్సిందే కదా. ఇది యోగము అనేటువంటి బలం పిల్లలు.
శాంతిధామాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబాకు भी याद करना, బాబాని కూడా జ్ఞాపకం చేయాలి. तो बाप के साथ ऑनेस्ट भी होना चाहिए. బాబాతో నిజాయితీగా కూడా ఉండాలి. బాబా నేను నీ వారిని, బాబా వారిగా అయ్యారంటే మరి మనసులో ఉన్న ప్రతిదీ కూడా బాబాకు వినిపించాలి కదా, బాబాకు అన్నీ చెప్తూ ఉండాలి కదా. ऐसे नहीं कि मैं तुम्हारे अंदर को जानता हूँ, బాబాకు నా మనసులో ఏముందో తెలుసు కదా నేను చెప్పక్కర్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. బాబా అంటారు నాకేం తెలియదు మీరు చెప్పాల్సిందే అంటారనమాట. ఎందుకంటే పిల్లలు చెప్పినప్పుడే పిల్లలకి రియలైజేషన్ ఉంటుందన్నమాట. नहीं तुम जो एक्ट करते हो उस पर बाबा समझाते हैं, పురుషార్థ कराते हैं. బాబా అంటారు మీరు చేసినవన్నీ మీరే చెప్పాలి. మీరు కర్మ చేస్తున్నారు కదా, మీరు ఏం కర్మ చేస్తున్నారో మీకు స్పెషల్గా చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అన్నీ బాబా వినిపిస్తారు కదా. బాకీ कोई तुम अवज्ञा अथवा पाप करते हो तो यहाँ पूछा जाता है कोई पाप तो नहीं किया. బాబానే समझाया आके बड़ा धोखा देती है. మరి ఏదైనా పొరపాట్లు చేస్తున్నారా, అవజ్ఞ చేస్తున్నారా అంటే బాబా ఆజ్ఞలు ఏమన్నా ఉల్లంఘిస్తున్నారా, ఇవన్నీ కూడా మరి బాబా ముందు వినిపించాలి కదా. బాబా ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతారు మరి పిల్లలు ఎలా ఉన్నారు, మరి ఏ పొరపాట్లు చేయట్లేదు కదా, అవజ్ఞ చేయట్లేదు కదా. ముఖ్యంగా కళ్ళు మోసం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కళ్ళు మోసం చేసినాయి అనుకోండి అది కూడా చెప్పండి, బాబా ఈరోజు కళ్ళు మమ్మల్ని మోసం చేసాయి. यहाँ तो डर रहता है, घर में जाता हूँ तो मेरी बुद्धि चलायमान होती है. బాబా దగ్గరకు వచ్చినప్పుడేమో భయం ఉంటుంది కాబట్టి బుద్ధి చలాయమానం అవ్వదు. మళ్ళీ ఇంటికి వెళ్తే బాబా నా బుద్ధి చలాయమానం అయిపోతుంది. అక్కడ భయం ఉండదు కదా, ఏం ఆలోచించినా ఏం చేసినా అని అనుకుంటూ ఉంటారు. బాబా యా హమారీ బడి భారీ భూల్ హై క్షమా కరో, బాబా ఇది మా పెద్ద పొరపాటు క్షమించండి అంటారు. बाबा कहते क्षमा की इसमें बात नहीं, ये तो दुनिया में मनुष्य करते हैं. कोई ने चमाट मारी, अच्छा माफ़ी मांगी, काम खलास. ऐसे माफ़ी मांगने में देरी थोड़ी ही लगती है. బాబా అంటారు ఇక్కడ అలాంటి విషయం ఏం లేదు పిల్లలు. ఇప్పుడు ఏదైనా మనుషులకు అపకారం చేశారనుకోండి, ఒక చెంపదెబ్బ కొట్టారనుకోండి, సారీ చెప్తారు వాళ్ళకి. అయితే బాబా అంటారు మీరు ఇక్కడ ఒకవేళ బాబాని క్షమాపణ అడిగితే మొత్తం వికర్మ అంతా వినాశనం అవ్వదు కదా. बुरे कर्म करते तो कह दो आई एम सॉरी, ऐसी थोड़ी ही चल सकता, या तो सब जमा हो जाता है. మీరు చెడు కర్మలు చేసి నా దగ్గరకు వచ్చి బాబా ఐఎమ్ సారీ అని చెప్పేస్తే ఆ పాపకర్మ అంతా పోతుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదు అంటున్నారు బాబా. మీ ఆత్మలో ఇప్పుడు అది జమ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు మళ్ళీ దాన్ని యోగ బలంతోనే మీరు పవిత్రంగా తయారు చేసుకోవాలి అంటున్నారు. ఉల్టా సుల్టా కర్మ కర్తే జమా హోతా, మీరు ఒక ఉల్టా సుల్టా కర్మ చేశారు అది కూడా మీ ఆత్మలో జమ అయిపోయింది. అట్లాగే మీరు ఏదైనా సంకల్పాలు చేశారు అది కూడా మీ ఆత్మలో జమ అయిపోయింది. జిస్కా అచ్చా బురా ఫల్ దూసరే జన్మ మే మిల్తా జరూర్ హై, మంచి చెడు కర్మల ఫలం మళ్ళీ నెక్స్ట్ జన్మలో తప్పక లభిస్తుంది. క్షమించే విషయం ఉండదు, కర్మ ఆత్మలోకి వెళ్ళిపోయింది కదా, అదే మళ్ళీ లభిస్తూ ఉంటుంది. ఎవరు ఎలా చేస్తే మళ్ళీ అది వాళ్ళే పొందుతారు. బాబా బార్ బార్ సమझाते हैं, బాబా మాటి మాటికి చెప్తారు. एक तो कहते हैं काम महाशत्रु, या तुमको आदि मध्यांत दुख देते, बाप को कहते ही है पतित पावन. ఒకటి ముఖ్యంగా బాబా అంటారు కామం మహాశత్రువు వల్ల ఆది మధ్యాంత దుఃఖం పొందారు, అందుకనే పతిత పావన అని భగవంతుణ్ణి పిలిచారు. వికారి మనుషుల్ని పతితులు అని అంటారు. ఇక్కడ బాబా ఏమని అర్థం చేయిస్తున్నారు? మళ్ళీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళారనుకోండి మరి అంత పథ్యం అనేటువంటిది కొందరు చేయరు. బాబా అంటారు పిల్లలు ఉన్నతమైన పదవి ఎలా దొరుకుతుంది? మేము ఏ నియమాలు పాటించం బాబా, మేము ఏ పథ్యము చెయ్యం బాబా, కానీ దేవతల్లో కల్లా ఉన్నతమైన పదవి కావాలి అంటే అది ఎలా కుదురుతుంది అని బాబా అంటున్నారు. బాబా సమాచారంతో సుంతే హేనా, బాబాకి అన్ని సమాచారాలు వస్తాయి కదా. यहाँ तो बहुत अच्छा करते फिर बाहर में जाने से धारणा नहीं हो. ఇక్కడ సరే బాబా అంటారు, మళ్ళీ బయటకు వెళ్తే ధారణ చేయలేరు, ఆచరణలోకి తీసుకురాలేరు.
సత్యుగంలో వికారాలే ఉండవు పిల్లలు. ఇప్పుడు భారతదేశం యొక్క గతి ఎలా అయిపోయింది, అక్కడ పెద్ద పెద్ద మహల్స్ అనేవి ఉంటాయి, అపారమైన సుఖం ఉంటుంది. యహ బాబా बच्चों से भी सब इंक्वायरी करते हैं, బాబా को समाचार तो देना है. బాబా ఎంక్వైరీ కూడా చేస్తారు, ఫలానా పిల్లలు ఎలా ఉన్నారు. బాబాకు అన్ని సమాచారాలు ఇవ్వాలి. కొందరు అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, అందుకనే బాబా మరి ఎంక్వైరీ కూడా చేస్తారు కదా. विचार करना चाहिए हम कितना झूठ बोलते हैं, इन्होंने बिल्कुल झूठ नहीं बोलना चाहिए. इनसे तो बाप तो ट्रूथ बनाने वाला है. బాబా అంటారు పిల్లలు బాబా దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, అలా అని నిమిత్తంగా ఉన్న బ్రహ్మ దగ్గర కూడా మీరు అబద్ధం చెప్పకూడదు. శివబాబా దగ్గర చెప్పకూడదు, బ్రహ్మబాబా దగ్గర చెప్పచ్చు, నిమిత్తంగా ఉన్న వారి దగ్గర చెప్పచ్చు అనుకోకండి. వీరి దగ్గర కూడా మీరు అబద్ధం చెప్పకూడదు. భగవంతుడే సత్యమైన వారు, నేను మిమ్మల్ని సత్యంగా చేయడానికి వచ్చాను, మీరు నా దగ్గరే అబద్ధం చెప్తే ఎట్లాగా అని బాబా అంటారు. సత్యుగంలోకి వెళ్తారు మీరు, అక్కడ అబద్ధాలు ఉంటాయా మరి చెప్పండి. ఇప్పుడు అబద్ధం చెప్పారనుకోండి, మరి సత్యుగంలోకి ఎలా వెళ్తారు పిల్లలు? పేరు గుర్తులు కూడా ఉండవు, అబద్ధాలు, అసత్యత, చెడు, అపవిత్రత, అలాంటి పేరు గుర్తులు కూడా ఉండవు. యహా ఫిర్ సచ్ కా నామ్ నిషాన్ హీ నహీ హై. ఇక్కడ సత్యత, పవిత్రత అవి లేవు, అక్కడ అసత్యత, అపవిత్రత అవి ఉండవు అని బాబా. ఎంత తేడా ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి. ఇది ముళ్ళ అడవి ఉన్నది, కానీ నేనే ముళ్ళు అయ్యాను అనేది అర్థం కావట్లేదు మనుషులకు. ఇప్పుడు మీకు తెలిసింది, రావణాసురుడు నన్ను ముళ్ళులాగా చేసేసాడు. ఇప్పుడు బాబా అని చెప్పి ఈ వికారాల నుండి వదిలిస్తున్నారు. బాబాకైతే కామ్ కటారీ చలానా యహ సబ్సే బడా కాంటా హై. కామ వికారం అన్నిటికంటే పెద్ద ముళ్ళు, ఇది అపారమైన దుఃఖాన్ని ఇచ్చేటువంటిది. బాబా మీకు ఇప్పుడు అపారమైన సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు. సుఖం అనేది పొందేటువంటి సమయం అంటే జమ చేసుకునే సమయం ఇదే ఉన్నది పిల్లలు. సత్యుగంలోకి వెళ్ళాక అక్కడ పొందుతారు సుఖం, కానీ జమ ఇక్కడ చేసుకోవాలి కదా. అదేమో సుఖధామం, అక్కడ రోగము అలాంటివి ఏమి ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, జైళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. త్రేతాయుగం అనుకోండి, 2 కళలు అనేటువంటివి తగ్గుతాయి. తోడా కుచ్ హోతా ఫిర్ భీ హెవెన్ కహా జాతా హై. అయినప్పటికీ కూడా అది కూడా స్వర్గమే కదా, సంపూర్ణ స్వర్గం కాకపోయినా స్వర్గమే కదా. పిల్లలు అపారమైన అతీంద్రియ సుఖం అనేది పొందాలి, ఇక్కడే పొందాలి కదా. అతీంద్రియ సుఖం అంటే పఢానే వాలే కో భీ యాద్ కర్నా హై. చదివించే బాబాని గుర్తుంచుకోండి. భగవంతుడు టీచర్గా వచ్చి చదివిస్తున్నారు. यहाँ रहने वाले बच्चों के लिए तो बहुत सहज है, यहाँ कोई బంధన్ తో नहीं. ఇక్కడ ఉండే పిల్లలు బాబా దగ్గరే ఉన్న పిల్లలు, బంధనాలు లేవు కదా, ఇంకా సహజంగా జ్ఞాపకం చేస్తారు. బిల్కుల్ బంధన్ ముక్త హై, పూర్తి బంధన ముక్తులుగా ఉన్నారు కదా. ఆది సమయంలో ఎంతోమంది పిల్లలు బంధన ముక్తులుగా అయ్యి భట్టీలోకి రావడం అనేది జరిగింది. ఓనా ఫుర్నా సిర్ఫ్ సర్వీస్ కాహీ. ఇప్పుడు కేవలం మీరు సేవ చింతన ఒకటే పెట్టుకోవాలి. సర్వీస్ ఎలా పెంచాలి, అందరి ఆత్మల కళ్యాణం ఎలా చేయాలి, అందరి సేవ ఎలా చేయాలి, వారందరి భాగ్యం ఎట్లా తయారు చేయాలి, ఇట్లా ఇదే ఆలోచన మీకు ఉండాలి. బాబా ఎంతో అర్థం చేయిస్తున్నారు. బాబాకే పాస్ ఆతే హే మాస్ డేఢ బహుత్ ఉమంగ్ रहता, ఫిర్ దేఖో ఠండే పడ్ జాతే హే. కొందరు బాబా దగ్గరకు వస్తారు, 1 నెల 2 నెలలు అలా వస్తారు, ఆ తర్వాత చల్లగా అయిపోతారు. ఆతే హీ నహీ సెంటర్స్ పర్. బాబా సెంటర్కే ఇంకా రారు. అచ్చా ఫిర్ క్యా కర్నా చాహి లిఖ్ కర్ పూచ్ సక్తే హో క్యో నహీ ఆతే హో. రాని వాళ్ళందరికీ బాబా అంటున్నారు, లెటర్ రాసి అడగండి ఎందుకు రావట్లేదు అసలు సెంటర్కి అని. అంటే అప్పుడు ఫోనులు లేవు కదా, అందుకని బాబా ఏమంటున్నారు, లెటర్ రాసి అడగండి ఎందుకు సెంటర్కి రావట్లేదు అని. నేను ఇప్పుడు అడిగేస్తున్నాను, తర్వాత చెప్పండి. లాక్డౌన్లో కాదు, మామూలు అప్పుడు. హమ్ సమझాతే షాయద్ మాయానే తుమ్ పర్ వార్ కియా హై. బాబా అంటారు, మాయ గట్టిగా పట్టుకున్నదా, మీరు సెంటర్కి రాలేదు అంటే బాబా ఇదే అంటారు, వీళ్ళని మాయ చాలా గట్టిగా పట్టుకుని ఉన్నది. యా కిసీకే సంగమే ఫస్ గయే హో, లేకపోతే ఎవరి సాంగత్యమైనా పట్టుకున్నదా.
कोई వికర్మ కియా, లేకపోతే మీ వికర్మల వల్ల మీరు సెంటర్కి రాలేకపోతున్నారు. యా గిర్ పడే, కొందరైతే పడిపోతారు, అసలు ఇంకా రాలేరు, వాళ్ళు కూడా సెంటర్కి రాలేరు. ఫిర్ భీ ఉఠనా తో చాహియే. ఒకవేళ పడిపోయారు, లేకపోతే వికర్మలు లాగుతున్నాయి, మాయా పట్టుకొని ఉంది, ఎవరు చెడు సాంగత్యమైనా పట్టుకొని రావట్లేదు, అయినా కానీ వాళ్ళ ఉద్ధరణ కూడా చేయాలి కదా అని బాబా అంటారు. పురుషార్థం చేయాలి. దిల్ లేని హోతీ హే, ఏముందో అడగండి మనసులో, వాళ్ళ మనసులో అని బాబా అంటున్నారు. కాబట్టి ఏముందో మనసులో చెప్పండి, లెటర్ రాసి చెప్పండి. బహుతంకో లజ్జాతే ఫిర్ ఫా హో జాతే హే. కొందరు చెప్పరు, కొందరు చెప్తారు, కొందరికి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది, కొందరైతే మాయమే అయిపోతూ ఉంటారు, సమాధానమే చెప్పరు అని బాబా అంటున్నారు. యహా సే భీ హోకర్ జాతే ఫిర్ సమాచార్ ఆతా కి ఘర్ మే బైఠ్ గయే. మధుబన్ వస్తారు, ఎంతో యోగం చేస్తారు, బాబాను కలుస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇక సెంటర్కే రారు, మళ్ళీ మాయమైపోతూ ఉంటారు. कहता है मेरी दिल हट गई, कोई चिट्ठी में भी लिखते हैं आपका ज्ञान तो बहुत अच्छा परंतु हम पवित्र नहीं रह सकते हैं. కొందరు మనసు మార్చేసుకుంటారు, కొందరేమో మేము పవిత్రత ఆచరించలేము, మేము ఇంకా రాము అని కూడా లెటర్ రాస్తూ ఉంటారు. అందుకనే జ్ఞానం వదిలేసాము అని కూడా అంటూ ఉంటారు. నాలో ఇంత శక్తి లేదు. సిర్ఫ్ లిఖ్ దేతే హై, వికార్ దేఖో కైసే గిరా దేతే హై. చూడండి వికారాలు మనుషుని ఎలా క్రింద పడేసేస్తాయి. యహ హాత్ భీ ఉఠాతే హై తో కి యహ సూర్యవంశీ నర్ సే నారాయణ్ బనేంగే. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది. నేను తప్పకుండా మాయని జయిస్తాను అనుకుంటారు. నరుని నుండి నారాయణుడు అవుతాను బాబా, సూర్యవంశంలో వస్తాను బాబా అని చేయెత్తుతారు బాబా ముందు. ఈ జ్ఞానం ఎందుకు అసలు? నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా, దేవతలుగా అవ్వడానికే కదా. ఏ గుడి జానే గుడికి గోత్రి జానే, యా బాబాకి బ్యాగ్ హేనా. బాబా అంటారు ఈయన నాకు బ్యాగ్ ఉన్నారు అని బాబా అంటున్నారు. ఏ విధంగా చూడండి, బెల్లాన్ని ఎలా అయితే సంచిలో పెడతారో ఈయన నాకు సంచి ఉన్నారు అని బాబా. ఏ విధంగా బెల్లం తీపి బెల్లానికి తెలుస్తుంది, సంచికి తెలుస్తుంది అంటారు కదా, బెల్లాన్ని పెట్టిన సంచికి తెలుస్తుంది అని. तो अच्छी तरह से पूछते हैं, इनके पास समाचार भी आते हैं और शिव बाबा तो कहते हैं मैं पढ़ाने आता हूँ. అండ్ మంచి రీతిగా బాబా అడుగుతూ ఉంటారు, సమాచారం అడుగుతూ ఉంటారు. శివ్ బాబాతో कहते हैं मैं पढ़ाने आता हूँ. శివ్ బాబా అంటారు నేను చదివించడానికి వచ్చాను. ఎవరు చదువుకుంటే వారు నవాబ్ అవుతారు. దృష్టికి బహుత్ బదల్నా హై, మీ దృష్టిని ఎంతో మార్చుకోవాలి. అడుగడుగుతో జాగ్రత్త ఉండాలి. జ్ఞాపకంలో అడుగడుగులో పదమాలు ఉంటాయి. బహుత్ బచ్చే ఫెయిల్ హో జాతే హై, సర్వీస్బుల్ పండే భీ ఫెయిల్ హో జాతే హై. కొంతమంది ఏమో ఫెయిల్ అయిపోతారు, బాగా సర్వీస్ చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి అందరికీ దారి చూపిస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మేము చెయ్యలేము, మేము ఉండలేము అని అనేస్తూ ఉంటారన్నమాట. తుమ్ జబ్ తక్ యాత్రా పర్ హో పవిత్ర రహతే హో. బాబా అంటారు మీరు యాత్రలో ఉన్నంత వరకు పవిత్రంగా ఉండాలి కదా. कोई तो यात्रा पर भी ऐसे शौकीन होते हैं जो शराब आदि भी अपने साथ ले जाते हैं. ఇది ఆత్మిక యాత్ర, పరంధామం వెళ్ళే వరకు మీరు పవిత్రంగానే ఉండాలి, మళ్ళీ 21 జన్మలు పవిత్రంగానే ఉంటారు. కొందరు చూడండి యాత్రలు చేస్తూ ఉంటారు కదా, చాలా దూరం యొక్క యాత్రలు చేస్తారు, అన్నీ కూడా పవిత్రంగా ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే తాగుడికి అన్నిటికీ అలవాటు అయిపోయి ఉంటారు. యాత్రకు వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మరి తాగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. దాచిపెట్టేసి తాగుతూ ఉంటారు. బడే బడే ఆద్మీ ఇస్కే బిగర్ రహ నహీ సక్తే హై. మేము ఉండలేము, తాగకుండా ఉండలేము అంటారు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, మేము ఇది లేకపోతే ఉండలేము అని అంటారు. అభి వహ తీర్థ క్యా కామ్ కే రహేంగే, లడాయి వాలే భీ బహుత్ షరాబ్ పీతే హై. ఇంకా అదేమి యాత్ర ఉన్నది. అయితే బాబా అంటారు అక్కడ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా షరాబ్ తాగుతూ ఉంటారు. షరాబ్ తాగుతారు, ఏరోప్లేన్ ఎక్కుతారు, స్టీమర్ ఎక్కుతారు, ఇంకా వెళ్ళి ఎదుటి వాళ్ళని ఢీ కొట్టేసేసి సమాప్తం అయిపోవడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు. అంతా సమాప్తం అయిపోతుంది, వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. బాబా అంటారు నేను ఇప్పుడు మీకు వాళ్ళేమో షరాబ్ తాగితే అలాగే ధైర్యం వస్తుంది వాళ్ళకి, మరి మీరు జ్ఞానం అనే అమృతాన్ని తాగి దేవతలు అవ్వాలి అని నేను మీకు జ్ఞానం అనే అమృతం తాగిస్తున్నాను. యోగం ఎంతో ముఖ్యమైనది. 21 జన్మల ఆరోగ్యం కావాలంటే
ఎవరు హెల్దీగా కావాలంటే యోగంతోనే అవుతారు. మరి సేవ చేయాలి, ధారణ చేయాలి, అప్పుడే కదా సంపన్నులుగా అవుతారు, ఎవరు వెల్దీగా అవుతారు. बाबा ने कहा था यह भी लिख दो 21 जन्म के लिए ఎవరు హెల్దీ వెల్దీ कैसे बन सकते हैं. 21 జన్మల కోసం ఎవరు హెల్దీ ఎవరు వెల్దీ అవ్వాలంటే ఎలా, ఇది కూడా రాసుకోండి. భారతవాసి జాంతే బరోబర్ భారత్ మే బడి ఆయు థీ. భారతదేశంలో చాలా ఎక్కువ ఆయుష్ ఉండేటువంటిది కదా. స్వర్గంలో ఎవరికి ఏదైనా రోగం వచ్చింది అలా ఉంటుందా ఏంటి? దేవీదేవతల ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది కదా, 16 కళలతో సంపూర్ణం. ఎకైసే హో సక్తా హై, మరి అలా ఎలా వచ్చేస్తుంది ఆయుష్ అంత ఎక్కువ? ఈ సమయంలో చేసిన పురుషార్థం అనుసారంగానే వస్తుంది. 5 వికారాలే ఉండవు అక్కడ ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు, సతో ప్రధాన స్థితిలో ఉన్నారు కాబట్టి శరీరం కూడా అలాంటిది లభిస్తుంది అని. రామరాజ్యము అంటే అది మరి ఎలా స్థాపన అవుతుంది, అది కూడా మీకే అర్థమైంది. ఆ తర్వాత దేవతలు జన్మలు తీసుకుంటూ వికారాల మార్గంలో పడిపోతారు. అలాంటి చిత్రాలు కూడా భక్తిలో చూపిస్తూ ఉంటారు. దేవతలే వికారాల్లో పడినట్లు కూడా ఉంటుంది. యా బాబా कहते हैं हमने जो देखा वो बतलाते हैं. शिव बाबा कहते हैं मैं तो सिर्फ नॉलेज देता हूँ. బ్రహ్మా బాబా కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు, ఎందుకంటే బ్రహ్మా బాబా అన్నీ చూసి వస్తూ ఉంటారు, భక్తి చేసి ఉన్నారు, గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసు కదా బ్రహ్మా బాబాకి. శివబాబా ఓన్లీ జ్ఞానం అనేది ఇస్తారు, బ్రహ్మబాబా తన అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు. అక్కడ అలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మబాబా కూడా భక్తులు అన్నీ చూసి ఉన్నారు కదా. ఎవరి లైఫ్ అనేటువంటిది వారికి తెలుసు కదా. తుమ్ జాన్తే హో ఆధా కల్ప్ సే పాప్ కర్తే ఆయే హో. అర్ధకల్పం నుండి పాపకర్మలు మేము చేస్తూ వచ్చాము. అదే సత్యుగంలో ఎలాంటి పాపకర్మలు మేము చేయలేదు, పావనంగా ఉన్నాము. బాబా మమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. తుమ్ బచ్చే జాన్తే అభి రియల్ భగవాన్ భాగవత చల్ రహా హై. అక్కడ భాగవతం రాశారు భక్తి మార్గంలో. ఇప్పుడు ఈ సంగమయుగంలో పరమాత్ముడితో భగవంతుడితో కర్తవ్యం చేసేది మీరే, ఆ గోపికలు మీరే, అలాంటి కర్తవ్యం చేసేది కూడా మీరే. రకరకాల భాగవతం కథలు రాశారు కదా, అవన్నీ ప్రాక్టికల్గా రియల్గా భగవంతుడితో పాత్ర వహించేది కూడా మీరే. ఈ జ్ఞానం మళ్ళీ మీరు ఇప్పుడు వింటున్నారు. హోనీ చాహి ఏక్ హీ గీత. అసలు భక్తిలో ఒక గీతే ఉండాలి. శివబాబా పేరు, శివబాబా బయోగ్రఫీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు మీకు తెలిసినాయి. తో కోయి భీ కితాబ్ అది కుచ్ భీ రహేగా నహీ. ఇంకా తర్వాత ఈ పుస్తకాలు ఇవేమి ఇంకా మిగలవు కదా, భక్తి మార్గమే మిగలదు, పేరు గుర్తులు సమాప్తమైపోతాయి, వినాశనం ఎదురుగా ఉంది. మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు, ఈ నాలెడ్జ్ అనేటువంటిది కూడా మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే దీంతో ప్రారంధం తయారు చేసుకుంటారు కాబట్టి అదే సరిపోతుంది, ఇంకా మీకు జ్ఞానం అవసరం ఉండదు. ఇదే డ్రామాలో పాత్ర. ఈ రీలు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త రీతిగా ఫస్ట్ నుండి రీల్ తిరుగుతుంది కదా, అట్లా మళ్ళీ ఈ ప్రపంచం అనే రీలు మళ్ళీ తిరుగుతుంది. ఎవరి పాత్ర మళ్ళీ వాళ్ళు వహిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది బేహద్ నాటకం పిల్లలు, అన్నీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది. నిరాకార ప్రపంచంలో మేము బిందువుగా ఎలా ఉన్నాము, ఆ తర్వాత సాకార లోకంలోకి ఎలా వచ్చాను, ఈ రహస్యాలన్నీ కూడా ఈ చక్రమంతా మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అప్పుడే చాలా మజా వస్తుంది. ऐसा कोई नहीं समझो कोई सुनता नहीं, ప్రజా బహుత్ బన్నే హై. ఎవరు వినట్లేదు బాబా అనుకోకండి, బోలెడు మంది ప్రజలు తయారవ్వాలి. హార్ట్ ఫెయిల్ అవ్వద్దు అంటే నిరుత్సాహం తెచ్చుకోవద్దు, సర్వీస్ అంటే నిరుత్సాహం తెచ్చుకోవద్దు. తుమ్ సంజాతే రహో, మీరైతే చెప్పండి, వాళ్ళు వినట్లేదని మాత్రం నిరుత్సాహం రాదు. వ్యాపారిयों के पास ग्राहक तो बहुत आते हैं, आओ हम तुमको बेहद का सौदा देवें. వ్యాపారస్తులకి పరిచయాలు కూడా ఎక్కువ ఉంటాయి, బోళ్ళంతమంది కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. బాబా అంటారు వారికి కూడా పరిచయం ఇవ్వాలి, ఈ వ్యాపారం కూడా మరి వారికి నేర్పించాలి. భారతదేశంలో దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉంది, మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఎలా 84 జన్మలు తీసుకున్నారు, ఇవన్నీ చెప్తామని చెప్పండి. భగవాన్ వాచ, మీకు మీ జన్మల గురించి తెలియదు, సర్వీస్ బోల్డంతా ఉంది.
जब फुर्सत मिलती है बोला हम तुमको विश्व का हिस्ट्రీ జాగ్రఫీ సమయం. ఎప్పుడైతే మరి సమయం అనేది లభిస్తుందో చెప్పండి, మేము మీకు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తాము అని చెప్పండి, హిస్టరీ జాగ్రఫీ అర్థం చేయిస్తాము అని చెప్పండి. బాబా తప్ప ఇంకెవరు ఇలాంటి విషయాలు చెప్పలేదు. రచయిత రచన ఆది మధ్యాంతాలు చెప్తామని చెప్పండి. ఇదే మీ అంతిమ జన్మ పిల్లలు. ఇంకా భవిష్యత్ కోసం సంపాదన మీరు ఇక్కడే చేసుకోవాలి. तो बाबा समझाते हैं बच्चे ऐसे ऐसे सर्विस करो, పిల్లలు ఇలా ఇలా సర్వీస్ చేయండి. तुम्हारे ग्राहक यह बातें सुनकर बहुत खुश होंगे. మీ కస్టమర్స్ కూడా ఇవన్నీ విన్నారనుకోండి సంతోషపడుతూ ఉంటారు. కొంతమంది అయితే నమస్కారాలు పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. వ్యాపారీ लोग तो और भी జాస్తి సర్వీస్ कर सकते हैं. ఇక్కడ మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మాకు టైం లేదనొద్దు. ఇంకా మీ కనెక్షన్లోనే బోల్డ్ మంది వస్తారు కాబట్టి మీరు ఎంత సర్వీస్ అయినా చేయొచ్చు, మీ దగ్గరికి అందరూ వస్తారు కదా అని బాబా అంటున్నారు. వ్యాపారస్తులు కూడా ధర్మ ఖాతా తీస్తూ ఉంటారు సంపాదనలోంచి. తుమ్తో బడే ధర్మాత్మ బంతే. ఇక్కడ మీరు బాబా సేవ చేస్తున్నారు, ఎంతో గొప్ప ధర్మాత్మగా అయినారు. బాబా వచ్చి మీ జోలి మొత్తం నింపుతున్నారు అవినాశి జ్ఞానరత్నాలతో. అనేక రకాలైన సలహాలు బాబా ఇస్తారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా సందేశం ఇవ్వండి. అలసిపోకండి, అనేక మంది కళ్యాణం చేయాల్సింది ఉన్నది. చల్లబడిపోయి కూర్చోకండి. మీ దృష్టితో కూడా మీరు సత్యంగా పవిత్రంగా ఉన్నారా లేదా అని చూసుకోండి. క్రోధం కూడా చేయకూడదు. నాకు కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను అని మీరే ఉపాయం ఆలోచించుకోండి. బాబా ఎన్నో ఉపాయాలు చెప్తారు కదా, మీకు ఏ ఉపాయం సూట్ అవుతుందో మీరే చూసుకోండి. तो यह दुकानदारों के लिए तो बहुत सहज है. బట్ వ్యాపారం చేస్తున్నాం మాకు టైం లేదు అనుకోవద్దు. ఇంకా మీకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎవరికైనా జ్ఞానం ఎలా ఇవ్వచ్చో ఆలోచించండి. ఇది అన్నిటికంటే గొప్ప వ్యాపారం పిల్లలు. కహెంగే తో బహుత్ అచ్చా సౌదా జడ్ గ్రాహక్ జమ్ జాయింగే. ఇప్పుడు చాలా మంచి ఇది వ్యాపారం ఉన్నది, ఎంతోమంది వస్తూ ఉంటారు కదా. కహెంగే ऐसे सौदा देने वाला महापुरुष को बहुत मदद करनी चाहिए. बोला हम तुम्हारा अंतिम जन्म है, तुम फिर मनुष्य से देवता बन सकते हो. మరి ఇలాంటి సౌదా చేసే మహాపురుషులకు ఎంతో సహయోగిగా ఉండాలి అనుకుంటారు వాళ్ళు కూడా. ఇదే అంతిమ జన్మ అని కూడా వివరించండి. ఇప్పుడు మాత్రమే మనుషులు దేవతలుగా అయ్యే సమయం. ఆ ఛాన్స్ ఇప్పుడు మాత్రమే ఉంది, ఇంకెప్పుడు లేదు. ఇప్పుడు చేసినప్పుడే మనుషులు దేవతలు అవుతారు. అది కూడా ఎవరు ఎంత చేస్తే అంత అవుతారు. మీకు మీరు పరిశీలించుకోండి, మా దృష్టిలో చెడు దృష్టి ఏం లేదు కదా అని చెప్పి. తో బురా కామ్తో నహీ కియా, అలాగే పాపకర్మలు చేయలేదు కదా అని చెప్పి. నీకి తరఫ్ రఖ్తో నహీ గయి, లజ్జా ఆయేగి తో छोड़ देंगे. విశ్వ కా మాలిక్ బన్నా కమ్ బాత్ హై క్యా. మరి స్త్రీ పురుషు ఉన్నారనుకోండి, ఒకరి మీద ఒకరు బుద్ధి యోగం పెట్టుకున్నారనుకోండి, అటు ఇటు వెళ్ళిపోయినట్లే కదా. బాబా అంటారు ఎప్పుడు కూడా అలాగ వెళ్ళిపోకూడదు, ఎవరిపైనా కూడా వెళ్ళిపోకూడదు. అది పతి పత్ని అయినప్పటికీ కూడా వారితోనే బుద్ధి యోగం జోడించి ఉంచాల్సిన అవసరమేం లేదు కదా. తో యహ విశ్వకా మాలిక్ బన్నా హై. మీరు ఇక్కడ బాబాతో బుద్ధి యోగం జోడిస్తే విశ్వానికి అధికారిగా అవుతారు. అంతేకాని మనుషులతో సంబంధికులతో జోడిస్తే మీకు ఏం భాగ్యం లభిస్తుందో చెప్పండి. వాళ్ళకి ఏం భాగ్యం లభించదు, మీకు ఏం భాగ్యం లభించదు. జిట్నా పురాణా భక్త హోగా వహ్ బహుత్ ఖుష్ హోగా. కొందరు భక్తులు ఉంటారు, వాళ్ళకి చెప్తే జ్ఞానం చాలా సంతోషపడతారు. తోడి భక్తికి హోగి వహ్ కమ్ ఖుష్ హోగా. కొందరు భక్తులు ఉంటారు, వినను కూడా వినరు. అంటే ఏంటి, వాళ్ళు ఈ మధ్య భక్తి మొదలుపెట్టారు, కొద్ది జన్మల క్రితమే అని అర్థం. ఏబీ హిసాబ్ హేనా, ఇవి కూడా లెక్కే కదా, అర్థం చేసుకోవడం చేయించడం. बुद्धि कहती है अब हम जाएंगे घर, फिर नई दुनिया में नया कपड़ा पहनकर पाड़ बजाएंगे. నేను ఆత్మను ఇంటికి వెళ్తాను, కొత్త ప్రపంచంలోకి వచ్చి కొత్త వస్త్రం వేసుకుంటాను, అక్కడ పాత్ర వహిస్తాను. ఇక్కడైతే ఈ పాత వస్త్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. అక్కడికి వచ్చినట్లయితే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్గా ఉంటుంది, బంగారు చెంచాతో పాలు తాగుతారు, బంగారు ఊయల్లో ఊపుతారు కదా, బంగారు ప్రపంచమే ఉంటుంది. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, दृष्टि से कोई भी बुरा काम नहीं करना है। దృష్టితో ఎలాంటి చెడు కర్మ చేయకూడదు. తమ దృష్టిని కూడా మార్చుకోవాలి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. అడుగడుగులో సావధానంగా ఉండాలి, పదమాల సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడు టైం దొరికినా ఈ బేహద్ వ్యాపారం కూడా చేయాలి. సర్వీస్ చేసి నిరుత్సాహం తెచ్చుకోవద్దు, ఎవరు వినట్లేదు అనుకోవద్దు. అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి, అలసిపోవద్దు. వరదాన్, స్నేహం యొక్క ఒడిలో ఆంతరికమైన సుఖము, సర్వశక్తుల అనుభవం చేసుకునే యథార్థ పురుషార్థిగా కండి. ఎవరైతే యథార్థ పురుషార్థులు ఉంటారో ఎప్పుడు కూడా శ్రమలో అంటే అలసిపోయాం మేము శ్రమ పడలేము అని ఎప్పుడు అనుకోరు అంటున్నారు. ఎందుకంటే ప్రేమలో చేసినప్పుడు ఆ ప్రేమలోనే మునిగిపోయి ఉన్న కారణంగా ఒకవేళ శరీరంతో శ్రమ పడినా లేకపోతే ఏ శ్రమ పడినా మానసికంగా శ్రమ పడినా ఆ శ్రమ కూడా శ్రమలాగా అనిపించదు అని బాబా. సంకల్పంతో సరెండర్ అయి ఉన్న కారణంగా బాబా ప్రేమ నన్ను నడిపిస్తున్నది, నేను బాబా ప్రేమలో ఈ కార్యం చేశాను అని అనుకుంటాను. మెహనత్కే పాంసే నహి, శ్రమ అనేటువంటి కాళ్ళతో కాదు, బాబా ప్రేమ అనేటువంటి దాంతో నన్ను నడిపించారు అనుకుంటాను. స్నేహం అనే ఒడిలో నేను నడుస్తున్నాను, సర్వప్రాప్తుల యొక్క అనుభూతి చేసుకుంటున్నాను అని. అంటే వారు నడుస్తున్నట్లు కాదు, సంతోషంలో, ఆంతరికమైన సుఖంలో, సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉన్నట్లు అర్థము అంటున్నాను. స్లోగన్, निश्चय रूपी फाउंडेशन पक्का है तो श्रेष्ठ जीवन का अनुभव स्वतः होता है. నిశ్చయం అనే ఫౌండేషన్, నిశ్చయం అనే పునాది మీకు గట్టిగా ఉంటే అప్పుడు శ్రేష్ఠ జీవితము, మీది ఎంత శ్రేష్ఠ జీవితము అనే అనుభవం మీకు స్వతహాగానే జరుగుతూ ఉంటుంది అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? ఈశ్వరుని దూతను.